హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ కేడీగా మారి ఎవరైతే చనిపోయారో మాతాశ్రీ దయామయి వల్ల వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఒక హోల్ని తవ్వి తీసి చూస్తారు. చూసేసరికి అందులో ఒక ఎర్రటి మూట అయితే దొరుకుతుంది. అసలు ఈ మూటలో ఏముంది, ఇది తీసి చూస్తే ఖచ్చితంగా నిజ నిజాలేంటో బయట పడతాయని ఫిక్స్ అయిపోయి అలా వాటిని చేతిలో పట్టుకొని చూస్తారు. కానీ ఆ మాతాశ్రీ పంపిన రౌడీలు ఎవరైతే మర్డర్ అయి చనిపోయిందో వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళ పీకపై కత్తి పెట్టి, ఏయ్ ఆ మూట మాకు ఇవ్వకపోతే చంపేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. పాపం జగదాత్రి కేదార్ ఏమీ చేయలేకపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఒక పక్కా ప్లాన్ ప్రకారం రమ్య వాళ్ళని పిలిపించి వాడిని వెనకాల నుండి అరెస్ట్ చేస్తారు జేడీ. ఇంకా మూటను చేతుల్లోకి లాక్కొని ఆ రౌడీలని కస్టడీలోకి తీసుకుంటారు. రేయ్ చెప్పండ్రా, నిజం చెప్పండి, ఎందుకు ఎందుకు ఆ మూట విషయంలో మీరు అంతలా కేర్ తీసుకుంటున్నారు, అసలు ఏముందందులో, మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగా అడుగుతాడు. బాగా ఇంట్రాగేట్ చేసి కేదార్ ఇంకా ఆ రౌడీలు నిజం ఒప్పుకుంటారు. మేడం, ఆ మూటలో బంగారం ఉంటుంది, ఎందుకంటే మాతాశ్రీ దయామయి ఒక ఫేక్ బాబా, ఆమెకి మంత్రాలు కాదు కదా, కనీసం ఆ నుండి ఆహా వరకు అక్షరాలు కూడా రావు, ఆమె ఒక్క ముక్క కూడా చదువుకోలేదు. కానీ ఏంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ముందే పరిచయాలు పెంచుకొని ఇదంతా చేసింది. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేసింది. ఎందుకంటే వాళ్ళైతేనే బయటికి చెప్పుకోలేరు, పెద్దవాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ గురించి బయట పడిపోతుందని ఇలా ఆవిడ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసింది. మీరు నేను చెప్పినట్టు చేస్తే డబ్బులు వస్తాయని బెదిరించింది. ఫస్ట్ డబ్బాస చూపించింది, తర్వాత డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి అంతకి రెట్టింపు వసూలు చేసింది. అది మాత్రమే కాదు, ఆ బంగారం 100 రెట్లు అవుతుందని వాళ్ళతో పూజలు చేయించి విషం పెట్టి వాళ్ళని చంపించి ఆ బంగారం తీసుకొని మేం మాయమైపోతాం అని జరిగిందంతా చెప్పేస్తాడు. ఇంకా అలా ఒకరి జీవితాలతో ఆడుకున్న అలాంటి ఒక దుర్మార్గురాలికి కఠినమైన శిక్ష పడాలి అని వాళ్ళ స్టేట్మెంట్, ఆ రౌడీలు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా తీసుకొని సబ్మిట్ చేసి మాతాశ్రీ దయామయిని అరెస్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇంకా అలా జేడీ తన మిషన్ని సక్సెస్ఫుల్ చేస్తుంది, కేస్ని హ్యాపీగా సాల్వ్ చేసేస్తుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. యువరాజ్ ఇంకా అలా తనకే కాల్ చేస్తూ ఉంటాడు, లైక్ సోనీకి. కానీ సోనీ కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా 3-4 టైమ్స్ చేసేసరికి అప్పుడు లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి, సార్, ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతుంది. సోనీ, ప్లీజ్, ఇబ్బందని కాదు, నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, నీకు ఫీవర్ వచ్చిందని మేనేజర్ చెప్పారు అని అంటారు. ఏముంది సార్, అనాథని కదా, కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే, నా కోసం నేనే వండుకోవాలి, అయ్యో అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది సోని అంటారు. కాళ్ళు బెనికింది సార్ అని అంటుంది. ఒక్క నిమిషం, నేను ఇంటికి వస్తాను అని చెప్పి యువరాజే ఇంటికి బయలుదేరతాడు. నాకు తెలుసు నువ్వే ఇంటికి వస్తావని అని నవ్వుతూ ఉంటుంది సోనీ. ఇంకా అలా యువరాజ్ ఇంటికి వచ్చి తన కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలా సోనీ యువరాజ్కి, సార్ మీరు నా కోసం ఇంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఒక్క నిమిషం మీకోసం జ్యూస్ తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా జ్యూస్ తీసుకొస్తుంది. అందులో క్లోరోఫామ్ కలుపుతుంది. అది తాగిన వెంటనే ఇంకా యువరాజ్ అయితే నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా యువరాజ్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుంది క్లోజ్గా ఆ సోనీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. యువరాజ్, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతుంది నిషిక. ఎక్కడ అంటే ఆఫీస్లోనే ఉన్నాను అని అంటారు. ఏంటి, ఆఫీస్లోనే ఉన్నావా, ఆఫీస్లో ఉంటే రాత్రంతా ఏం చేసావు అని అడుగుతారు. నిషి, రేపు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి, అందుకే రాత్రంతా ఉండి అక్కడే నేను నైట్ అవుట్ చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. సోనీ కూడా ఆఫీస్కి రాలేదు, తను లీవ్లో ఉంది, అందుకే నేనే పనంతా చేయాల్సి వచ్చింది, బర్డెన్ ఎక్కువైంది అని అంటారు. చూడు యువరాజ్, నువ్వు ఒక్కటి కాకపోతే 24 గంటలైనా ఆఫీస్లోనే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఆ సోనీని మాత్రం ఇంకొకసారి ఆఫీస్కి రానివ్వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. సోనీ ఆఫీస్కి రాలేదంటేనే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, అలాంటిది నేను సోనీ ఇంట్లోనే
నైట్ అంతా ఉన్నానని తెలిస్తే ఇంకేం లేదు, ఖచ్చితంగా సోని ఇంటికి వెళ్ళి సోనీని చంపేస్తుంది, అలా జరగకూడదు అని మనసులో అనుకుంటూ దాచిపెట్టేస్తారు యువరాజ్. ఇది ఇలా ఉండగా సుధాకర్ అలా ఇంకా కొంచెం కొంచెం నడవడానికి ప్రయత్నించాలి అనుకుంటాడు. కానీ తన వల్ల అవటం ఉండట్లేదు. అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి అండ్ కేదార్ ఇద్దరు తన దగ్గరికి వస్తారు. సుధాకర్ దగ్గరికి వచ్చి, నాన్న మీరు లేచి నడవండి, మిమ్మల్ని పట్టుకోవడానికి మేమున్నాం అని ఇంకా అలా సుధాకర్ ఒక భుజంపై కేదార్, ఇంకొక భుజంపై శ్రీవల్లి ఇద్దరు పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ సుధాకర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇదంతా చూస్తున్న వైజయంతి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అబ్బో, ఇద్దరు ఆ సుహాసిని పిల్లలే, వీళ్ళిద్దరూ మా బోని లాక్కోవాలని చూస్తున్నారు, అందుకే ఈ వేషాలన్నీ వేస్తున్నారు, ఎంతైనా కన్న పిల్లలే కదో అని చెప్పి అలా వాళ్ళ వైపు చాలా కుళ్ళుగా చూస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకప్పుడే కౌశికి వస్తుంది. వచ్చి కేదార్ బిజీయా అని అడుగుతుంది. లేదక్క, ఇదిగో నాన్నని వాకింగ్కి తీసుకువెళ్తున్నాం, నాన్న ఇప్పుడు మీరు హ్యాపీ కదా అని అంటారు. చాలా హ్యాపీగా ఉందిరా అని కేదార్ తలపై చేయి వేసి, కేదార్ నేను నీకెంతో అన్యాయం చేస్తున్నాను, కానీ నాపై నీకు కొంచెం కూడా కోపం లేదా అని అడుగుతారు. కోపం ఎందుకు నాన్న, మీరు ఖచ్చితంగా నన్ను వారసులుగా ఒప్పుకుంటారని నాకు తెలిసిన రోజే నేను మిమ్మల్ని సంతోషంగా దగ్గరికి తీసుకుంటారని కూడా తెలుసు, ఆ రోజు గురించే ఎదురు చూస్తున్నాను నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేదార్ కౌశికి దగ్గరికి. పాపం సుధాకర్ మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. నేను ఎంతో తప్పు చేస్తున్నాను, పాపం కేదార్ని బాధ పెడుతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటారు సుధాకర్. ఇది ఇలా ఉండగా కౌశికి కేదార్ని పిలిచి, కేదార్ ఈ మధ్య ఎందుకో యువరాజ్ సరిగ్గా ఆఫీస్ని పట్టించుకోవట్లేదు, వాడికి ఎండి బాధ్యత అప్పచెప్పాను, కానీ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మినిమం 15 days కావాలి, మ్యాక్సిమం 20 days కావాలి, ఇప్పటికీ అయ్యి 25 days అవుతుంది, అయినా సరే యువరాజ్లో కొంచెం కూడా మార్పు లేదు, ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకోవటం లేదు, మొన్న క్లయింట్స్ని పంపిస్తే వాళ్ళపై చిరాకు పడ్డాడంట అని అంటారు. అదంతా మనం దగ్గరుండి చూసుకోవాలక్క, ప్రేమగా చెప్తే యువరాజ్ కూడా వింటాడు అని అంటారు. కరెక్టే, కానీ మనకి రావాల్సిన టార్గెట్ రాదు కదా, మనం సంపాదించుకున్నానన్న ప్రాఫిట్స్ సంపాదించలేం కదా, అదే ఆలోచిస్తున్నాను అని అంటారు కౌశికి. యువరాజ్ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, టీం లీడర్గా ఉండొచ్చు కదా, నిన్ను వేరే ప్రాజెక్ట్కి టీం లీడ్ని చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా యువరాజ్ నిన్నేమీ అనలేడు, ఏమంటావు అని అంటారు. అక్క వద్దక్క, మనస్ఫూర్తిగా నేను వారసుని నమ్మిన తర్వాతే మీరు నాకు ఏ బాధ్యతలైనా అప్పచెప్పండి అక్క అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కేదార్. నిజంగా కేదార్ ఎంత మంచివాడు, ఒకవైపు యువరాజ్ ఏమో ఆస్తుల కోసం ఇదిగో ఇలాంటి పదవుల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, సొంత అక్క అయినా నన్నే చంపడానికి వచ్చి గన్ తీశాడు, కానీ కేదార్ మాత్రం నేనే ఇస్తాను అంటున్నా సరే నేను తీసుకోను, నాకు అర్హత వచ్చినప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను ఈ పదవిని అంటున్నాడు. నిజంగా కేదార్కి యువరాజ్కి ఎంత తేడా, కేదార్ చాలా మంచివాడు అని పాపం కౌశికి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్కి ఒక కొత్త కేసు అయితే వస్తుంది. ఇంకా అలా నిషిక వాళ్ళేమో చూస్తూ ఉంటుంది. నిషిక అసలు వీళ్ళు ఏంటి, ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు, ఏం చేస్తారో కూడా ఎవరికీ అర్థం కాదు. కౌశికి వదిన మాత్రం వీళ్ళని చాలా గుడ్డిగా నమ్ముతుంది. వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళొస్తూ ఉంటారు కదా, వీళ్ళు చేసే వెధవ పనులన్నిటినీ నేను వదిన ముందు బయట పెట్టానంటే వీళ్ళపై వదిలేకున్న వాల్యూ మొత్తం తగ్గిపోతుంది, నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి నిషిక అయితే జగదాత్రి కేదార్లని ఫాలో అవుతుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే వెళ్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ ఒక సిటీ చివరికి వెళ్తారు. ఇంకా మారుమూల పల్లెటూరు లాంటి ఏరియాకి వెళ్ళేసరికి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారని చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని జేడీ కేడీలా మారి వస్తారు జగదాత్రి కేదార్. ఒక్కసారిగా వాళ్ళని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది నిషికాకి. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది కుప్పకూలి. అప్పుడే జేడీ కేడీ, ఏయ్ ఊరి పొలమేరులో ఏంటిదంతా, మీరు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని మాకు ఐడియా వచ్చింది, కాబట్టి మర్యాదగా ఇదంతా క్లీన్ చేయండి అని అంటారు. ఏంటి మేడం మీరు చెప్తే మేము చేసేయాలనుకుంటున్నారా, మీరేమీ మమ్మల్ని చేయలేరు అనేసరికి
వాడి చెయ్యి మెలితిప్పి గట్టిగా కొడుతుంది జగదాత్రి అలియాస్ జేడి. అలా ఇంకా ఆడసింహంలాగా జగదాత్రి కొట్టిన కొట్టుడు చూసి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక. అసలు నేను కళ్ళతో చూస్తుంది నిజమా అబద్ధమా అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అసలు ఏంటిదంతా అని చాలా చాలా టెన్షన్గా చూస్తూ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది, పారిపోతుంది నిషిక. అంటే జగదాత్రి ఇన్ని రోజులు ఒక వేస్ట్ ఫెలో, ఇంట్లో వంటింటి కుందేలు అనుకున్నాను. కానీ అది మా ఎవరికి చెప్పకుండా ఐపీఎస్ అయ్యి ఇంత ఇంత పేరు తెచ్చుకుందా. కౌశికి వదిన కూడా ఎప్పుడు జేడి జేడి అని అంటుంటే ఏంటా అనుకున్నాను. ఇందుక లేదు, ఈ విషయాన్ని నేను ఎవ్వరితో చెప్పకూడదు అని ఇంకా కుళ్ళుతో చెప్తే ఎక్కడ వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందో అని చెప్పకూడదని ఫిక్స్ అయిపోతుంది నిషిక. ఇది ఇలా ఉండగా 2 months పాస్ అవుతుంది. ఇంకా అలా యువరాజ్ హ్యాపీగా ఉంటే అప్పుడే సోనీ ఇంటికైతే వస్తుంది. ఒక్కసారిగా యువరాజ్, సోనీ ఇంటికెందుకు వచ్చావు, నేను రావద్దని చెప్పాను కదా అని అంటారు. నేను వచ్చింది ఆఫీస్ విషయం గురించి కాదు, కౌశికి గారిని న్యాయం అడుగుదామని. కౌశికి గారు అని పిలుస్తుంది. ఇంకా కౌశికి వస్తుంది. ఏంటి ఏమైంది సోనీ అని అడుగుతుంది. కౌశికి గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటి అంటే నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. ఓ, గుడ్ న్యూసే కదమ్మా, ఇంతకీ మీ హస్బెండ్ రాలేదే అని అంటారు. చూడండి, నేను ప్రెగ్నెంట్ని కాబట్టి నా నా విషయంలో తప్పు చేసింది యువరాజ్ అని అందరి ముందు బయటపెడుతుంది. ఒక్కసారిగా ఇంకా యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతారు. నిషిక వెంటనే వచ్చి ఆవిడ చెంప పగలకొట్టి, ఎంత ధైర్యమే నీకు నా భర్తపై నిందలు వేస్తావా, అది కూడా ఇంత పెద్ద నిందలు వేస్తావా, చంపేస్తానే నిన్ను అని చెప్పి చాలా గట్టిగా అంటుంది నిషిక. నిషి నువ్వు వాగు అని అంటుంది జగదాత్రి. అవును, 3 నెలల క్రితం మా ఇంటికి సార్ వచ్చారు, తర్వాత మీరే ఈ వీడియో చూడండి అని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే చూపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి యువరాజ్ కూడా షాక్లో ఉండిపోతాడు. నన్ను ఇంత మోసం చేసిన నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. నా మెళ్ళో తాళి కట్టించుకునేదాన్ని, కానీ నీకు పెళ్ళైపోయింది. పెళ్ళైన మీ ఇద్దరిని విడతీసి తాళి కట్టించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టే నేను నిన్ను పోలీసులకు అరెస్ట్ చేస్తానని ఇంకా అలా ఆ సోనీ అయితే యువరాజ్ని పోలీసులతో అరెస్ట్ చేస్తుంది. అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు కేదార్. జగదాత్రి, చూడు, నువ్వు ప్రూఫ్స్ చూపించావు కరెక్టే, కానీ ఒకటి మర్చిపోతున్నట్టున్నావు. అది ఏంటి అంటే యువరాజ్ ఈ ఇంటి వారసుడు కాబట్టి యువరాజ్ని ఎవ్వరూ టచ్ చేయలేరు అని అంటారు. మీకు ఎంతైనా గొప్పగా అనిపించవచ్చు మేడం, కానీ యువరాజ్ తప్పు చేశాడు అని ఇక్కడ సాక్ష్యాలతో సహా ఉంది కాబట్టి అతన్ని నా మెళ్ళో అయినా తాళి కట్టమనండి, లేకపోతే జైలుకైనా వెళ్ళమనండి అని ఇంకా అలా జైలుకి అయితే పంపించేస్తారు. పోలీసు వచ్చి అరెస్ట్ చేసి యువరాజ్ని జైలుకి తీసుకువెళ్తూ ఉంటే నిషిక ఏమో జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. జగదాత్రి కాలు పట్టుకొని, జగదాత్రి నాకు నువ్వెవరో తెలుసు, నీ వెనకాల ఉన్న ఆ మొహం ఎవరిదో తెలుసు. నా భర్త యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, కాబట్టి నువ్వే ఎలా అయినా నిరూపించాలి అని జగదాత్రి కాలు పట్టుకొని నిషిక అడుగుతుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా అలా తన్ని లేపుతూ, చూడండి, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళే అరెస్ట్ అయ్యేలా చేద్దాం. జేడీకి ఇప్పుడే విషయం చెప్దామని ఇంకా అలా యువరాజ్ బెయిల్ కోసం బయటికి వెళ్తారు జగదాత్రి కేదార్. ఇంకా అలా యువరాజ్ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.